తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సినీ నటుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతామని చెప్పినట్టుగానే తన యొక్క జయంతి 103వ జయంతి రోజున ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకైతే ఇక్కడ ముస్తాబైందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఎన్టీఆర్ విగ్రహము ఇక్కడ క్లియర్గా మైత్రివనం సర్కిల్లో ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇక దీన్ని స్వయంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద భారీ ఫ్లెక్సీలు అయితే ఇక్కడ వెలిసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 103వ జయంతి సందర్భంగా మొత్తము ఎన్టీఆర్ అభిమానులైనా కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు, అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున కటౌట్లను అయితే ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఒక కోలాహలమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలామంది నాయకులు కూడా ఉన్నారు. మనతో పాటుగా బండి రమేష్ ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. సార్, మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీరేమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి. అందులో భాగంగానే గడిచిన బైపోల్ ఎలక్షన్స్లో, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఇక్కడ ప్రజల కోరిక మేరకు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టమని అడిగినప్పుడు తప్పకుండా పెడదాం, నేనే వచ్చి శంకుస్థాపన చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వటం జరిగింది. మరి ఆ మాట ప్రకారం రేపు ఇవాళ ఆయన 103వ జయంతి ఈ సందర్భంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకుని సాయంత్రం ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంతేకాదు, మరి తెలుగు జాతి కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహానేత నందమూరి తారక రామారావు గారు, మరి వారి ఆశయాలు, వారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే విధానంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తాం. ఎందుకంటే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాలని పైకి తీసుకొచ్చినటువంటి మహానేతగా ఎన్టీ రామారావు గారికి పేరుంది. కాబట్టి వారి ఆశయాలతో ముందుకు సాగుతాం. అంతేకాదు, మా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, మరి వారికి భారతరత్న కూడా రావాలనే ఆలోచన కూడా మాకుంది. మరి చూద్దాం భగవంతుడు ఎలా ఉందో. రాబోయే రోజుల్లో మరి అందరం కలిసికట్టుగా కృషి చేసి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న వచ్చే వరకు కూడా మరి నిద్రపోకుండా శ్రమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి సాయంత్రం పెద్ద ఎత్తున వారి అభిమానులే కాదు, మరి తెలుగుదేశం అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, వివిధ పార్టీలు, ఆయన ఏ ఒక్క పార్టీకి చెందిన వ్యక్తి కాదు, ఆయన ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క కులానికో చెందిన వ్యక్తి కాదు. ఆయన తెలుగు జాతి అందరికీ సంబంధించిన వ్యక్తి. కాబట్టి సాయంత్రం పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అంతేకాదు, మరి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే నవీన్, తమ్ముడు నవీన్ కూడా వాళ్ళ అన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఆనాడు ఈ విగ్రహం పెట్టాలని చెప్పి కోరారో వారందరూ కూడా వాళ్ళ ఇక్కడ నుంచుని ఈ వారం రోజులుగా మరి విపరీతంగా కృషి చేస్తూ ఉన్నారు. 4-5 రోజుల్లోనే విగ్రహం పెట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నట్టు అందుకు ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా ఇన్విటేషన్ ఉందా ఎవరికైనా, లేకపోతే ఇన్విటేషన్స్ అదే చెప్పా కదా, రామారావు గారు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని కాదు, అన్ని పార్టీలకి సంబంధించిన వ్యక్తులు, సంఘంలో ఉన్న పెద్ద మనుషులు అందరికీ కూడా మేము స్పెసిఫిక్గా ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది. మరి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసి ఆహ్వానం చేయడం కూడా జరిగింది. మరి ఎవరు వచ్చినా కూడా సాధారణంగా ఆహ్వానించి తప్పకుండా వారిని గౌరవించుకుని పంపుతామని చెప్పి తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఓట్ల జిమ్కులో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహం పెడతా ఉంది. ఖమ్మ ఓట్లను, టీడీపీ వాళ్ళను ఆకర్షించడంలో భాగంగానే అని చెప్తా ఉన్నారు. ఒక ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా కూకట్పల్లిలో కూడా చాలా వరకు ఖమ్మ ఓట్లు ఉంటాయి, టీడీపీకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కూడా ఉంటారు. దానికి ఏం చెప్తారు? అయితే బ్రదర్, ఆయన ఏ కులానికో దేనికో సంబంధించిన వ్యక్తి కాదు. మీకు తెలుసు తెలుగు జాతి కీర్తిని పతాక స్థాయికి తీసుకుని వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారు అందరూ కూడా సంతోషించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఇప్పుడు మేము ఎలక్షన్ల ముందు 2023 ఎలక్షన్ల ముందు ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుని అయితే మేము రూలింగ్ రోకి రాలేదు కదా. అలానే ఏం లేదు, ఆయన పెద్ద ఆయనకి గౌరవించుకోవాలనుకున్నాం, గౌరవించుకుంటున్నాం తప్పితే
ఇందులో ఎటువంటి జిమ్మిక్కు లేదు, ఎటువంటి ఇది లేదు. ఇది పురజనుల కోరిక. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మరి వారి సినిమా వారు కానీ లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటున్న ఇది మనకు తెలుసు. కాబట్టి వారందరి కోరిక మేరకు ఇది ఏర్పాటు చేస్తున్నాం తప్పితే ఇందులో ఎటువంటి రాజకీయ జిమ్మిక్ లేదనేది నా ఉద్దేశం. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా ఉన్నారు. మీరు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి అలాగే మీ ప్రస్తుత ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇక్కడ హామీ ఇచ్చినటువంటి సందర్భంలో హామీ నెరవేరబోతా ఉంది. మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహం మైత్రివనం సర్కిల్లో ఉన్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఎట్లా అనిపిస్తా ఉంది ఈ సందర్భం? మీరే చూస్తున్నారు, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు బై ఎలక్షన్లలో ఏదైతే ప్రామిస్ చేశారో, కమిట్మెంట్ ఇచ్చారో, ఆ కమిట్మెంట్కి అనుగుణంగా ఒక దాదాపుగా 6-7 నెలల లోపే దాన్ని అంటే ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకునే విధంగా ఈరోజు ఏదో విగ్రహం పెడుతున్నాం, ఏదో మామూలుగా కాకుండా రోజు అనునిత్యం లక్షలాది వేలాది మంది తిరిగే ఇక్కడ ఏది ఈ అమీర్పేట చౌరస్తాలో